79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లిపురం, పెద్దచెరుకూరు ప్రాంతంలో ఉన్న సిరీ గార్డెన్స్కు సమీపంలో ఉన్నటువంటి అంజనీ శ్రీకరం వెంచర్ ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా శ్రేయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టస్ ముఖ్యాతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగస్టస్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ మన సమాజంలో ఆర్థిక స్వాతంత్రం ఇంకా రాలేదని అన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడినప్పుడే పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మరియు శ్రేయా రియల్ ఎస్టేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అంజనీ శ్రీకరం అనే అద్భుతమైన ప్రాజెక్టు జరుపుకోవడానికి చాలా సంతోషకరం. చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్లకి, అసోసియేట్స్కి, ల్యాండర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో 79 సంవత్సరాల క్రితము అనేక మంది ఈ దేశ పౌరుల యొక్క ప్రాణత్యాగం వల్ల అనేక మంది వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం మరి 79 సంవత్సరాలు గడిచింది. సో మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది భారతదేశం, ఇంకా చెందుతూ ఉంది, కానీ ఇంకా చెందవలసి చాలా ఉంది. ఈ స్వాతంత్ర ఫలితాలు కొంతమందికే కాకుండా ఈ దేశంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు అందాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ నాయకులైతే మీ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు తోచినటువంటిగా ఈ దేశ అభివృద్ధిలో పాటుపడాలని, వారి వారి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు ఈ దేశ పౌరులందరూ కూడా ఈ దేశం నాది అని ఒక స్వతంత్ర భావన కలిగి ఈ దేశ ప్రజలంగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అనే మాటని ఏకం చేస్తూ అసమానత తొలగించుకొని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా స్వాతంత్ర ఫలితాలు పొందుతూ ఈ భారతదేశంలో సుసంపన్నంగా జీవిస్తూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా అనేక అద్భుతాలు సాధించే దేశంగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశంలో ఈ రెండు భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మా యొక్క శ్రేయా మిత్రులందరికీ, శ్రేయా రియల్ ఎస్టేట్ అసోసియేట్స్కి, మా కస్టమర్స్కి, ల్యాండర్స్ అందరికీ కూడా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.